అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం 'సీసాలో దెయ్యం' అనే ఒక సరదా కథను వినేద్దాం. ఒక ఊళ్ళో రామయ్య అనే అతను ఉంటాడనమాట. అతనొక వ్యాపారస్తుడు. అతను పని మీద పక్క ఊరెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికొస్తూ ఉంటాడు. వీళ్ళ ఊరికి, పక్క ఊరికి మధ్యలో ఒక అడవి ఉంటుంది. పెద్ద అడవి. ఆ అడవిలో నడుస్తూ ఉంటే అతని కాలికేదో సీసానో ఏదో తగిలినట్టు అనిపిచ్చి చూస్తాడనమాట. అది ఒక గాజు సీసా. ఏంటా ఈ అడవిలో గాజు సీసా ఉంది అనుకోని, ఆ సీసా తీసి మూత తీసి చూస్తాడు. చూడంగానే ఆ సీసాలోంచి ఇలా పొగలాగా బయటకొస్తుంది. చూడంగానే ఏంటా ఇది దుమ్ము దుమ్ముగా ఉంది అని చెప్పి ఆ సీసాని పక్కన పడేసి ఇంక నడుస్తూ ఉంటాడనమాట. కొంత దూరం నడిచి అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తే, ఆ మర్రి చెట్టు కింద ఆగి తను తెచ్చుకున్న అన్నం తీసుకొని ఆవకాయ అన్నం తెచ్చుకుంటాడు. ఆవకాయ అన్నం తీసి తింటాడనమాట. తినిన తర్వాత ఇంకొంచెము మిగిలిన అన్నం మళ్ళీ మూట కట్టేసి పక్కన బెట్టి, ఇంకా ఆ చెట్టు నీడన కూర్చునేటప్పటికి చల్లని గాలొస్తుంది. ఇంకా గాలికి హాయిగా నిద్రపోతాడనమాట. నిద్రపోయిన తర్వాత మళ్ళీ మెలుకువొచ్చి చూస్తాడు. చూసేటప్పటికి పక్కన ఒకతనుంటాడనమాట. ఒక మనిషి. ఉంటే అతనంటాడు, ఆహ్, "నన్నెలాగైనా మీ ఊరు తీసుకెళ్ళండి. మీ ఇంటికి తీసుకెళ్ళండి. నాకు కొంచెం అన్నం పెడితే చాలు. నేను మీ ఇంట్లో పనులన్నీ జేసి పెడతాను. పొలం పనులు జేసి పెడతాను. అన్ని పనులు జేస్తానని జెప్పి ఇంక చాలా బతిమిలాడతాడు. ఇంకా ఇతను సరే అన్నం పెడితే సరిపోతుందంటున్నాడు. డబ్బులేమి ఇవ్వక్కర్లేదు కదా! అని చెప్పి ఇంకా ఆ మనిషిని తీసుకొని తన ఇంటికి తీసుకెళ్తాడనమాట. ఏంటంటే ఆ సీసాలో పొగలాగా బయటకొచ్చింది అది ఒక దెయ్యం అనమాట. అది ఇతను ఈ ఆవకాయ అన్నం తినటం చూస్తుంది. చూసి దానికి గూడా బాగా ఆకలేసి ఆవకాయ మిగిలిన అన్నం అది నిద్రపోంగానే ఈ రామయ్య నిద్రపోంగానే ఆ మిగిలిన అన్నం ఈ దెయ్యం తినేస్తుందనమాట. దానికి చాలా నచ్చుతుంది. ఇంకా రోజు వీళ్ళింట్లో చక్కగా ఇట్లా రకరకాల భోజన పదార్థాలన్నీ తినొచ్చు అనుకోని ఈ రామయ్య వెంట మనిషి రూపంలాగా మారి ఇతని వెంట వెళ్తుందనమాట. అలా ఈ రామయ్య ఇంట్లో ఈ దెయ్యము చేరుతుంది. ఇంకా వీళ్ళకి తెలీదు అది దెయ్యం అని జెప్పి. కానీ మనిషి రూపంలోనే ఉంటుందనమాట. ఇంకా ఏ పని చెప్పినా గూడా చకచకా జేసేస్తూ ఉంటుంది. బావిలో నీళ్లు తోడమన్నా, తర్వాత పశువులకి గడ్డి తినిపించమన్నా, లేకపోతే ఇంకా చెట్లకి నీళ్లు పోయమన్నా, తర్వాత ఇంకా పిండి విసరమన్నా, ఏ పని జెప్పినా గూడా చకచకా చేసేస్తూ ఉంటుందనమాట. వీళ్ళకేమో చాలా ఆశ్చర్యంగుంటుంది. మామూలుగా వేరే మనుషుల్ని ఎవరైనా అయితే గనక చాలా సమయం పట్టేది. ఆ పనులన్నీ పూర్తవ్వడానికి. కానీ ఈ మనిషి మటుకు చకచకా చేసేస్తూ ఉంటాడు. అలానే ఇద్దరు, ముగ్గురు మనుషులు తినే తిండి తింటూ ఉంటాడనమాట. ఇదే విషయము భార్య ఈ రామయ్యకి చెప్తుంది. చెప్తే అతనేం పట్టించుకోడు. పని చేస్తున్నాడు గదా! పాపం ఆకలేసుంటుంది. అందుకనే తింటున్నాడు. పోనీలే పాపం అని జెప్పి అనుకుంటాడనమాట. ఒకరోజు రామయ్య పని మీద బయటికెళ్ళి ఇంటికొస్తాడు. వీళ్ళ భార్య ఈ రామయ్య భార్య ఉంటుంది గదా! ఆమె అక్కడ కూర్చొనుంటుంది. ఈ పని అతన్ని చెప్తుందనమాట. "వెళ్లి తలుపు తీసిరా అయ్యగారు వచ్చినట్టున్నారు. తలుపు కొడుతున్నారని." అనగానే అదప్పుడే పని చేసి చక్కగా భోజన పదార్థాలు అన్నీ తినేసి హాయిగా నిద్రపోతూ ఉంటుంది. ఇంక లేచి ఇంక తినడం దానికి బద్ధకంగా అనిపిచ్చి చెయ్యి పొడుగ్గా ఇలా సాగుతుంది. అలా పొడుగ్గా జాపి ఆ తలుపు గడియ తీస్తుందనమాట. ఇంకా ఇది చూడంగానే రామయ్య భార్యకి ముచ్చెమటలు పడతాయి. అంటే మామూలుగా మన చెయ్యి కొంచెమే ఉంటుంది గదా! ఈ దయ్యం చెయ్యి మటుకు ఎంత సాగితే అంత సాగుతూ పొడుగ్గా సాగుతూ ఉంటుందనమాట. చూడంగానే చాలా భయపడిపోతుంది. ఇంక మెల్లగా రామయ్యకి చెప్తుందనమాట. అది ఒక దయ్యము. అది ఇట్లా జేసిందంటే మొదట రామయ్య నమ్మడనమాట. చూద్దామని జెప్పి దానికి ఇంకా బావిలో నీళ్లు తోడమని జెప్పి చెప్తారు. చెప్పంగానే ఇది ఇంకా పొడుగ్గా ఒక చెయ్యి ఇట్లా నీళ్లు తోడుతుంది. ఇంకో చెయ్యేమో అలా పొడుగ్గా సాగి గబగబా చెట్లన్నిటికి నీళ్లు పోసేస్తూ ఉంటుందనమాట. ఇంకా గబగబా ఇంకో చెయ్యేమో ఇంకో పని చేస్తూ ఉంటుంది. ఇంకా ఇదంతా చూసేటప్పటికి రామయ్యకి కూడా చాలా భయపడిపోతాడు. చాలా భయమేసి, సరే ఈ విషయము ఇంక ఎట్లాగా ఈ దయ్యాన్ని వదిలించుకోవడము, మళ్ళీ అదేమన్నా చేస్తుందేమో అని చెప్పి వీళ్ళకి భయం అన్నమాట. సరే అని చెప్పి ఒక స్వామీజీ దగ్గరికెళ్ళి జరిగిన సంగతంతా చెప్తాడు ఈ రామయ్య. చెప్పిన తర్వాత నీకు ఈ ఇతను ఎక్కడి నుంచి కనిపించాడంటే,
ఆ అడవిలో కనిపించడమో, సీసా కాలికి తగలటం అదంతా చెప్తాడు. ఓహో! అయితే ఆ సీసాలోంచే వచ్చుంటుంది దెయ్యము. తిరిగి దాన్ని ఆ సీసాలోకే పంపించేయాలి అని చెప్పి అనుకోని, మళ్ళీ ఇతనికొక ఉపాయం చెప్తాడనమాట. తర్వాత రామయ్య ఇంటికొస్తాడు. ఇంటికొచ్చి ఆ దయ్యాన్ని పిలుస్తాడనమాట. పిలిచి "ఇక్కడొక పెద్ద బావి తవ్వుతావా నువ్వు? తవ్వగలవా?" అని చెప్పి అంటాడు. ఓహ్! సదెంత పని బావే గదా! అని జెప్పి చకచకా తవ్వేస్తుంది. అమ్మో! నువ్వింత పని జేసావు గదా! మరి ఈ సీసాలో నువ్వు పట్టగలవా? నువ్వింత పెద్దగా, ఇంత బలంగా ఉన్నావు అని చెప్పంటే, "నువ్వు ఈ సీసాలో మటుకు పట్టలేవు" అని జెప్పి అంటాడు. లేదు లేదు నేను ఈ సీసాలో గూడా దూరగలను చూస్తావా? అని జెప్పి అది మళ్ళీ పొగ రూపంలోకి మారి ఇలా సీసాలోకెళ్ళిపోతుంది. ఎళ్ళిపోంగానే ఇంక ఈ రామయ్య ఏం జేస్తాడంటే, ఒక మూత తీసుకొని ఆ సీసా మూత గట్టిగా బిగించేస్తాడనమాట. ఇంక బిగించి ఇంక ఆ సీసాని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో అడవిలో పడేసొస్తాడు. అట్లా వాళ్ళు ఆ తిండిపోతు దయ్యాన్ని, ఆ బద్ధకపు దయ్యాన్ని వదిలించుకుంటారనమాట. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.